ఆప్ మీద 3, ఐఎన్ఎల్డి మీద 3, వైఎస్ఆర్సీపీ మీద 3, సిపిఎం మీద 2, ఇప్పుడు బీఆర్ఎస్ మీద ఇక మీరు వెంటనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు, జరుగుతూనే ఉంది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈరోజు ఈ దేశంలో అవినీతి 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 అంటారు. నిన్నగాక మొన్న ఎక్కువ రోజులు కూడా కాదు, విరూపాక్షయ్య అని ఎమ్మెల్యే ఉన్నాడు కర్ణాటకలో, బీజేపీ ఎమ్మెల్యే. ఆయన కొడుకేమో 40 లక్షల లంచం తీసుకుంటూ బెంగళూరు మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డులో కెమెరా మీద దొరికిండు. దాని మీద యాక్షన్ ఉండదు, ఈడీ దాడి ఉండదు, సిబిఐ ఉండదు, ఐటీ ఉండదు, ఎవడరాడు భయం. ఆయన పేరుంది. ఆ పార్టీలను ఒక ఎంపీ ఉన్నాడు, భారతీయ జనతా పార్టీ ఎంపీ మహారాష్ట్రలో, నిన్నగాక మొన్న ఎన్డీటీవీలో లైవ్ చూపెట్టింది. నేను బీజేపీ ఎంపీని, నా మీదకైతే ఈడీ రాదు, నేను ఏం చేసినా రాదు. డైరెక్ట్ స్టేట్మెంట్ ఆయన, నేను ఊరికే చెప్పట్లేదు, మీరు యూట్యూబ్లో దొరుకుతుంది, అన్నింటిలో దొరుకుతుంది మీకు. ఇంకొక ఎంపీ ఉన్నాడు హర్షవర్ధన్ పాటిల్ అని మహారాష్ట్ర, ఆయన అంటాడు, ఆయన ఇదివరకు కాంగ్రెస్లో గెలిచిండు, బీజేపీలోకి పోయాడు. నేను బీజేపీలోకి పోయిన కాడికి వెళ్ళి మంచిగా వండుకుంటున్నా భయ్, ప్రశాంతంగా వండుకుంటున్నా, ఈడీ లొల్లి లేకుండా పోయింది నాకు. అంటే ఏం జరుగుతోంది ఈ దేశంలో? నేను అందుకే అడగదలుచుకున్నది ఏంటంటే, ఈ 9 ఏళ్ల పాలనలో, నరేంద్ర మోడీ ప్రభుత్వంలో 9 ఏళ్ల పాలనలో 9 రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిన మాట నిజం కాదా? పెద్ద ఎత్తున పార్టీలను చీల్చిన మాట నిజం కాదా? డబుల్ ఇంజన్ అంటే ఆ డబుల్ ఇంజన్ ఏందో మాకు అర్థమైంది, దేశానికి కూడా అర్థమైంది ఈరోజు. ఒక ఇంజన్ మోడీ, ఇంకో ఇంజన్ అదాని. మొదాని అనేది డబుల్ ఇంజన్. ఒక ఇంజన్ మోడీ, ఇంకో ఇంజన్ అదాని. మొదాని ఒకటేమో పొలిటికల్ ఇంజన్, ఇంకోటి ఎకనామిక్ ఇంజన్. ఈయనకిన్న తిరిగి మార్కెటింగ్ చేయాలి, ప్రాజెక్టులు ఇవ్వాలి. ఆ ప్రాజెక్టులకి వచ్చిన పైసలు ఎలక్ట్రల్ బాండ్స్ అని, మన్నని, మశానమని చందాలు మళ్ళీ రాయాలి. ఆ చందాలతోని అడ్డమైన దొంగ సొమ్ముతోని, దోస్తుకు దోచిపెట్టిన దొంగ సొమ్ముతోని ఆయన ప్రజల పక్షాన్ని నిలబడ్డ పార్టీలను చీల్చాలి, ప్రతిపక్షాలను చీల్చి చెండాడాలి, ఖచ్చితంగా కూల్చాలి, అవసరమైతే ఈడీ, సిబిఐ, ఐటీ పెట్టి వేధించాలి. ఎవరైతే లొంగుతలేరో వాళ్ళ మీదకి ప్రయోగించాలి. ఇది వాస్తవం కాదా? మొన్నటికి మొన్న మునుగోడులో మన రాష్ట్రంలో ఒక వ్యక్తికి 18,000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇప్పటివరకు ఆ విషయంలో జవాబు చెప్పే దమ్ము ఈ దేశంలో ఒక్క బీజేపీ నాయకుడికి ఉందా? మా ముఖ్యమంత్రి గారు స్వయంగా అడిగారు, స్వదేశంలో దొరికే బొగ్గు 3-4 వేలకే దొరుకుతుంటే టన్నుకు విదేశాల బొగ్గు ఎందుకు తీసుకోవాలి? విదేశాల నుంచి వచ్చే బొగ్గు ఎందుకు కొనాలి? ఎవరి ప్రయోజనాల కోసం, ఎవరి కోసం అని సూటిగా యశ్వంత్ సిన్హా గారు ఇక్కడికి వచ్చినప్పుడు అడిగితే ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకుడు సమాధానం చెప్పిండా? సరే, మా ముఖ్యమంత్రి ఇచ్చిపెట్టండి, స్వయంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి రాసిండే ఉత్తరం, మేము ఎందుకు కొనాలి విదేశీ బొగ్గు, మేము కొనము, ఇది మాకు డిస్కంలకు భారం అవుతుందన్నప్పుడు మరి అది కాదా? ఒక వ్యక్తి కోసం పాలసీ మార్చడం కాదా అది? అదానీ కోసం, అదానీ బొగ్గు కోసం, అదానీ గారు ఇండోనేషియాలో తీసుకున్న మైన్స్ కోసం, ఆస్ట్రేలియాలో తీసుకున్న మైన్స్ కోసం, అక్కడికి వెళ్ళి వచ్చే లాభాల కోసం, ఆ లాభాల ద్వారా వచ్చే బీజేపీకి వచ్చే చందాల కోసం, ఆ చందాల నుంచి చేసే దందాల కోసం చేస్తున్నమాట వాస్తవం కాదా? ఒక వ్యక్తి కోసం పాలసీ మార్చింది వాస్తవం కాదా? 2 ఎయిర్పోర్ట్లు మాత్రమే ఉండాలన్న నిబంధనలు తుంగలో దొక్కి 6 ఎయిర్పోర్ట్లు అదానికి ఇచ్చి మళ్ళీ దందా చేసి ఆ దందా నుంచి వచ్చిన చందాతో విపక్షాలను చీల్చాలనే ప్రయత్నం చేస్తున్నమాట వాస్తవం కాదా? 18,000 కోట్ల కాంట్రాక్ట్ ఇక్కడ ఒక వ్యక్తికిచ్చి ఆయన లోబర్చుకొని ఆయన మునుగోడులో మీ అభ్యర్థిగా పెట్టింది వాస్తవం కాదా? పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్లో ఉండే సువేందు అధికారిని కేసులు పెట్టిన మొదలు భయపెట్టింది. ఏం చేసిన తర్వాత తీసుకొచ్చి మమతా బెనర్జీ మీద